వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మానవత్వాలు మంట కలుస్తున్నాయి. తన మన తేడా లేకుండా పోతుంది. కూతురు వరుస తెలియదు, మామ వరుస తెలియదు, అన్న వరుస తెలియదు, తమ్ముడు వరుసలు తెలియకుండా అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఓ ఘటనలో నిజామాబాద్ జిల్లాలో ఒక కూతుర్ని అఘాయిత్యానికి పాల్పడేందుకు తల్లితో బేరమాడాలని చెప్పిన నేపథ్యంలో ఆ కూతురు తండ్రిని చెప్పిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మరో ప్రాంతంలో మరొక ఘటనలు ఏవైనా మొత్తంగా అఘాయిత్యాలకు జరుగుతున్నాయి మహిళల పైన. తన మన తేడా లేకుండా మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఉన్నారు కేశవులు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ప్రధానంగా తన మన తేడా లేకుండా పోతుంది, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. తండ్రి వరుస తెలియదు, కూతురు వరుస తెలియదు, అన్న వరుస తెలియదు, నాన్న వరుస తెలియదు, మేనమామ వరుస కూడా తెలియకుండా ఈ ఘటనలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలను చూసుకుంటే ఇటువైపు 2022లో 62 ఘటనలు జరిగిన పరిస్థితి ఉంది. 2023లో 74 ఈ ఘటనలు జరిగినాయి. 2024లో 77 ఈ ఘటనలు అఘాయిత్యాలకు పాల్పడ్డ ఘటనలు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజలకి మీరు ఒక డాక్టర్గా మీకున్న సీనియారిటీ ప్రకారం మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవ్ ఉన్నారు, మాట్లాడారు. సార్ చెప్పండి. మీరు చెప్పింది చాలా వరకు నిజమే. ఈ మధ్య మానవ సంబంధాలన్నీ మానసిక సంబంధాలుగా లేకపోవడం ద్వారా, అంటే ఈ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయి నీ నా అనే తేడా తారతమ్యం లేకుండా, ప్రేమ పరస్పర గౌరవం అనే సంబంధాలు లేకుండా నా అనే వాళ్ళను అంటే చివరికి కన్న వాళ్ళను కూడా కడతీర్చడం అనేది బాధాకరం. ఇది కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా దగ్గరి బంధువులను చంపడం అనేది చాలా బాధాకరం. దీనికి చాలా కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే గతంతో పోల్స్తే ఇప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా గతం వాళ్ళతో పోల్స్తే ఇప్పుడు ఆధునిక ఈ జనాల లోపల ఈ వెస్టర్నైజేషన్, ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు అనేది ప్రధానంగా పెరిగిపోయింది. ఒక విషయం ఏంటంటే ప్రధానంగా ఈగో క్లాసెస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు అహం పెరిగిపోతుంది. ఈగో, నేనే కరెక్టు, నేను చెప్పిందే వేదము, నా చిన్న విషయానికి అతిగా ఆలోచించి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకోవడం ద్వారా, చిన్న విషయాన్ని కడుపులో దాచుకోవాల్సిన దాన్ని కూడా పెద్దగా చేసుకోవడం ద్వారా, మౌనంగా ఉండవలసిన చోట మన కుటుంబమే కదా, నావాడే కదా అనే చోట దాని ఒక హింసాత్మకంగా మారిపోవడం అనేది చాలా వరకు బాధాకరం. రెండోది ఏంటంటే ఈ మధ్య కుటుంబ సంబంధాలు అంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ కానీ ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. కుటుంబ సంబంధాల మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది? ఆ నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ సహనం లేదు. చిన్న విషయానికే ఇగో దెబ్బతిని గొప్పగా ఫీల్ అయిపోయి అసలు మంచేది చెడేదని ఆలోచించకుండా సొంత వాళ్ళని చంపుతున్నారు. దీనికి ఇంకొక కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లలను పెంచే విధానము, చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉంది. ఈ మధ్య పిల్లలు పెంచే విధానంలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల మధ్య కూడా రిలేషన్షిప్ సరిగ్గా ఉండటం లేదు. వాళ్ళు చక్కగా మాట్లాడతలేదు, పిల్లలతో చక్కగా ఉండటం లేదు. ఒకవేళ పెంచినా కూడా పిల్లలు అథారిటేటివ్ బిహేవియర్తో పెంచుతారు. అంటే ఆ బిడ్డ నువ్వు చెప్పినట్టే వినాలి, నీకేదంటే అది కొనిస్తా, నీకేం తక్కువ అని గొప్పలు చెప్పి అతి ప్రొటెక్షన్ అంటే ఓవర్ కన్సర్న్ ఆర్ ఓవర్ ప్రొటెక్షన్గా అంటే అతి ప్రేమతో పెంచడం కూడా ప్రమాదకరమే. అలాగనే కొందరు తల్లిదండ్రులు అసలు వాడిని పట్టించుకోరు. నెగ్లెక్టెడ్ చిల్డ్రన్, ఈ అతిగా ప్రేమించిన వ్యక్తులైన ప్రమాదమే దేశానికి. అసలు నెగ్లెక్టెడ్ చిల్డ్రన్స్ కూడా ప్రమాదకరమే. ఇగో ఈ బంధాలు, ఈ ప్రేమ లేకపోవడం ద్వారా, ఈ పట్టించుకోకపోవడం ద్వారా, అతిగా పట్టించుకోకపోవడం ద్వారా వీళ్ళు పెద్ద పెరిగిన తర్వాత అనేక రకాల జబ్బులకు గురవుతారు. ప్రధానంగా ఏంది? ఇటువంటి వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత మానసిక సమస్యలు అనేవి కూడా పెరిగిపోతున్నాయి. అంటే మానసిక రుగ్మతులు కూడా కారణం. డిప్రెషన్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, ఇతరులను చంపుతారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, తల్లిదండ్రులు కూడా పిల్లలను చంపుకుంటూ ఎందుకు తీసుకెళ్తున్నారు? అయ్యో మేము చచ్చిపోతున్నాం కదా, నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లాడు ఏమైపోతాడో, నాతో వీడు వస్తే సరిపోతుంది, నాలాగా వీడు బాధపడవద్దని ముక్కు పచ్చలారని పిల్లలను చెరువులో దూకడము, మందు పెట్టడము, చంపడం అనేది జరిగిపోతుంది. అందుకే
ఈ అన్యోన్యత, ఈ అవినాభ సంబంధాలు లేకపోవడం కూడా ప్రధాన కారణము. మానసిక రుగ్మతలో డిప్రెషన్ ఒకటి, బైపోలార్ డిజార్డర్స్ ఒకటి, కొందరు పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ అని, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఏం చేస్తారంటే సైకోపతిక్ పర్సనాలిటీ వాళ్ళకు గర్వము, నేనే గొప్ప, పక్కోడు బాధపడ్డా కూడా, కన్న తల్లి కన్నీళ్లు పెట్టినా కూడా ప్రేమ కానీ జాలి కానీ ఏముంటుంది వాళ్ళ లోపల ద్వేషం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమన్నా కానీ నా కోరిక నెరవేర్చుకోవాలి, నా ఈగో సాటిస్ఫాక్షన్ కావాలనే భావనలతో బలైపోతున్నారు తప్ప ఈ అన్యోన్యాలు, ప్రేమలు లేకపోవడం కూడా మనం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ అన్నిటితోటి, ఈగోతోటి కుటుంబ సంబంధాల క్షీణత, మానవ సంబంధాల క్షీణత, ఈ మానసిక రుగ్మతలో పాటు ఈ ఆధునిక శైలిలో ఒత్తిడి పెరిగిపోవడం ద్వారా మనిషికి క్షణాల లోపల కావాలి, ఏదైనా సమస్యను అంతా తాడోపేట కావాలి, కథం కావాలి, ఎందుకు సరే ఎన్ని అంటే చావడమా చచ్చిపోవడం, క్షణాల్లో ఇన్స్టంట్గా రిలీఫ్ అనేది కావాలి. ఆ టైం లోపల ఏమవుతున్నారు, ఒత్తిడిలు వచ్చినప్పుడు మద్యం కానీ, మత్తు పదార్థాలు కానీ, గంజాయి కానీ అలవాటు అయిపోయిన తర్వాత ఆ ప్రభావం వల్లనే 80 నుంచి 90% ఈ హత్యలన్నీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ మద్యము, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసై అప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏం చేస్తున్నామని తెలియని దశలో, తెలియని స్థితిలో ఆ రకంగా హత్యలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. అయితే సార్ ప్రధానంగా చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో గత 3 ఏళ్ళుగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 3 ఏళ్ళుగా 200కు పైగా అఘాయిత్యాలు జరిగాయి. తండ్రి కూతుర్ని, కొడుకు భార్యను, ఇట్లా రకరకాలుగా మామ, ఇట్లా ఏదో అని కానీ ఒక అఘాయిత్యాలు జరిగింది. ప్రధాన కారణం ఒక తండ్రి కూతుర్ని పైన కన్నేసి నా పరిస్థితుల్లో ఆ కూతురు తండ్రిని చంపిన ఘటన నవీపేటలో జరిగింది ఇటీవల. అయితే అంతవరకు ఎందుకు వస్తుంది? ప్రధాన కారణం ఎక్కడ తప్పిదం జరిగింది? ఆ తండ్రి మత్తు పదార్థాలు సేవించడం ప్రధాన కారణమా, లేకుంటే ఇంకేదైనా సమస్య ఉండొచ్చా? ఎస్, ఈ మధ్యలో అనేక రకాల ఒత్తిడిలు కూడా పెరిగిపోతున్నాయి. వరుసలు మరవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ కుటుంబంలో మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు. రెండోది, మద్యము, మత్తు పదార్థాలు సేవించిన తర్వాత మంచి ఏదో చెడేదో తెలియట్లేదు. వీళ్ళు ఏదో 90 ml 100 ml తాగట్లేదు, ఓవర్గా తాగుతున్నారు. 24 గంటలు తాగినప్పుడు మెదడు అనేది పని చేయడము తగ్గిపోతుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయిన తర్వాత కన్న కూతురా, మన దగ్గరి బంధువులు అనేది ఏమీ తెలియని స్థితిలో, అంటే వాడు మొదటి నుంచి ఏదైనా మానసిక సమస్యతో బాధపడవచ్చు, లేదంటే బిడ్డతో వాని మధ్యలో కాన్ఫ్లిక్ట్స్, ఇబ్బందులు ఏమైనా ఉండవచ్చు, లేకపోతే ఈ మద్యము, మత్తు పదార్థాలకు. అంటే ఒక హత్యకు కేవలం ఒకటే కారణం కాదు, ఒక 3-4 కారణాల సమూహం వల్లనే హత్యలు కానీ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక మత్తు పదార్థాలు అనట్లేదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు ఈ మత్తు పదార్థాల వల్ల అది ఎక్కువైపోతుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి, వావి వరుసలు లేకుండా జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రధాన కారణం ఎక్కడ తప్పిదం జరుగుతుంది. అంటే ఈ తప్పిదాలు ఎక్కడ, ఆ తప్పిదాలను కప్పిపుచ్చిన ఘటనలు ఉన్నాయి, ఆ తప్పిదాలు జరగకుండా బయటికి అఘాయిత్యం చేశారనే ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఈ తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి తప్పు? ఒక కుటుంబం అంటే భార్య భర్త, తల్లి తండ్రి, అమ్మ నాన్న, కూతురు కొడుకు, మన్మడు మన్మరాలు, ఇట్లా అందరూ ఉంటుంటారు. ఆ కుటుంబంలో తప్పిదం ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఆ తప్పిదాలకు ప్రధాన కారణం, ఎటువైపు వెళ్తుంది సమాజం? చాలా మంచి ప్రశ్న. సమాజం ఎటువైపు వెళ్తుందంటే మంచి వైపు వెళ్ళటం లేదనేది మీరు చెప్పిన సంఖ్యను బట్టి తెలుస్తుంది. ఒక 3 సంవత్సరాల ముందు 60-70, ఆ తర్వాత 80-100, మొత్తం చూస్తే 3 సంవత్సరాలు 270కి పైగా. అంటే అది కూడా కేవలం ఒక ఉమ్మడి జిల్లాలో అంటే ఇది చాలా పెద్ద సంఖ్య. ఈ సంఖ్యను మనం అంత ఈజీగా తీసివేయడానికి లేదండి. ఇది భవిష్యత్తుకు ఒక ప్రమాద హెచ్చరికగా ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. మీరు అన్నారు ఆ కుటుంబంలో అతను అలా చేయడానికి కారణము ఒకటి అని చెప్పలేము. మొదటి నుంచి అతని ప్రవర్తన ఎలా ఉంది, ఇతరుల స్త్రీలతో అతని ప్రవర్తన ఎలా ఉంది, సొంత భార్యతో ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎటువంటి అక్రమ సంబంధాలు ఉన్నాయా, అతను మొదటి నుంచి కూడా అటువంటి వ్యక్తేనా అనేది ఇంపార్టెంట్. దానితో పాటు ఈ కుటుంబంలో సంబంధాలు ఎలా ఉన్నాయి, బిడ్డతో ఆ తండ్రితో అన్యోన్య సంబంధాలు ఏమున్నాయా, ఈమె పరిస్థితి ఏంది, ఈమె ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, లేదు మద్యము మత్తు పదార్థాలైనా. అంటే 2 నుంచి 3 కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కారణాల వల్లనే మానసిక రుగ్మతులతో కూడా కొందరు ఉంటారు. కొందరికి కొన్ని హార్మోన్స్ ఈ ఉల్టా పల్టా కావడం ద్వారా, ఎక్సెస్ ఇంబ్యాలెన్స్ కావడం ద్వారా మద్యము మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు మ్యాక్సిమం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సంఘటనలో 80 నుంచి 90% పైగా మద్యము మత్తు పదార్థాలు సేవించిన తర్వాతనే జరుగుతున్నాయి. సొంత కూతురే తండ్రి చంపడం అనేది అది చిన్న విషయం కాదు. అంటే వాడు ఎంత బాధ పెట్టి ఎంత ఇబ్బంది పెడితే తప్ప చంపడం లేదు. ఖచ్చితంగా
ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణతలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. గతంలో బంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఒక కల్చర్ అనేది ఉండే, గౌరవం అనేది ఉంది. ఇప్పుడు ఆడ మగ వరుస వాయిలు, ఆడ మగ అంతే. ఆడవాళ్ళను ఒక సెక్సీగా చూడడం, మగవాళ్ళను ఒక రకంగా చూడడం అనేది పెరిగిపోయింది కదా. అంటే ఇది మానవ సంబంధాల క్షీణతకు పరాకాష్ఠక. భారతీయ కల్చర్, మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంది, భారతీయ సంస్కృతి ఎక్కడ పోయింది, దగ్గరి సంబంధాలే, సొంత కూతురునే వాడు అలా చేశాడంటే అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. ముందు చెప్పినట్టు ఇది ఒక మన వ్యవస్థల క్షీణతకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. దీన్ని లోతుగా పరిశీలించవలసిన అవసరం కూడా సమాజంపై ఉంది, ప్రభుత్వాలపై ఉంది, అందరిపై ఉందన్న విషయం ఖచ్చితంగా ఉంది. మీరు ఒక మానసిక వైద్య నిపుణులు, ప్రధానంగా మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రధానంగా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు చర్చించుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పిన సందర్భాలు మీకు చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ సమస్యలు ఎదురు కావడానికి ఎక్కడ సమస్య వచ్చి పడుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఇవన్నీ అనుకోని సంఘటనలే, ఇవన్నీ చంపడాలు కూడా అనుకోని సంఘటనలే, బలవంతపు నిర్ణయాలు, బలవంతపు సంఘటనలు. ఇవన్నీ ఎక్కడ మొదలవుతున్నాయంటే ప్రేమ, సహనము, ఓర్పు లేకపోవడము, అనేక రకాల అలవాట్లు, ఇన్నిటి మధ్యలో కుటుంబాల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడి బంద్ అయిపోయింది. అంతే, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఈ ప్రేమ, ఓర్పు, సహనము, ఈ సంభాషణలు అంటే ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ లేకపోవడం ద్వారానే ఇటువంటి బలవంతపు నిర్ణయాలు, భయంకరమైన నిర్ణయాలు తీసుకోవస్తుంది. సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఈగోలు పోతున్నాయి. నేనేది మాట్లాడేది, అది చిన్నది కదా, అదే మాట్లాడు. నేను పెద్దోని కదా, నేనెందుకు మాట్లాడితే అది నా మీద ఆధారపడ్డది కదా, ఈగోలు. ఈ ఈగోల వల్ల ఏమవుతుంది, కుటుంబాలు అంటగాగిపోతున్నాయి, సంస్కృతి అనేది దెబ్బతిండిపోతుంది. ప్రధానంగా మీరు సమాజానికి ఏమి మన ఇండియన్ కల్చర్ ఏంటి, మన భారతీయ సంస్కృతి ఏంది, మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనం ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఇంత హీనంగా చూసామా? ఒక్కసారి ఆలోచించండి. మన రక్తమే, మన ప్రోడక్ట్సే, మనం మానవులం, మనం మనుషులం, పశువులం కాదు కదా. పశువులు మాట్లాడుకోలేవు, బాధలు చెప్పుకోలేవు అనుకుంటాం, కానీ మనకు మాటలు వచ్చు, చెప్పుకునే శక్తి, జ్ఞానము, విజ్ఞానము అన్నీ ఉన్నాయి కదా. మన సమస్య వచ్చినప్పుడు మన ప్రేమ పంచుకుందాం. చిన్నపిల్లలకు ప్రేమలు పంచండి. మీరు బిజీలో ఉండిపోయి, ఫోన్లలోనే ఉండిపోయి పిల్లలను దూరంగా చేస్తే ప్రేమ బదులు ద్వేషం పెరిగిపోతుంది. తల్లిదండ్రులారా మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు ఎన్ని సంపాదించినా ప్రేమను పంచట్లేదు, డబ్బులు సంపాదిస్తున్నారు, ప్రేమను పంచట్లేదు, టైం ఇవ్వట్లేదు, వాళ్ళ బాధలు వినట్లేదు, వాడు ఏదైనా బాధ చెప్పుకుంటే వినట్లేదు. కానీ మీరు అలవాట్లు పడుతున్నారు. మీరు మాత్రం అన్నిటికీ మధ్యమ మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ పిల్లలు మాత్రం ఏది తాగద్దు అంటే ఎలా ఉంటుంది? మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, మీరు బయట ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు, మీరు చేసేది ప్రతిదీ పిల్లలు చూస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లల లోపల లెర్న్డ్ బిహేవియర్ అంటారు. అంటే మీరు ఎలా చేస్తున్నారు, ఎవరితో ఎలా ఉంటున్నారు, మీ ప్రవర్తన బట్టే మీ పిల్లలు ఉంటారు. కాబట్టి మీ ప్రవర్తన లోపల మార్చుకోండి. మీరు కూడా ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, ప్రేమగా ఉండండి, పరస్పర గౌరవం పెంచుకోండి, పక్క వాళ్ళతోటి కూడా మంచిగా ఉండండి, డబ్బులు ఉన్నాయని ఎగిరిపడకండి, అందరితో మంచిగా ఉండి మానవత్వంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబాలు బాగుంటాయి. మీ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అంటే మన సమస్య వచ్చినప్పుడు ప్రేమ, ఓర్పు, సహనంతో సంభాషించుకోండి, బాధ ఉంటే పంచుకోండి, ప్రేమగా ఉండండి. ఖచ్చితంగా ఈ బలవంతం నిర్ణయాలు, ఈ భయంకరమైన నిర్ణయాలు ఉండవని ఆశిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రధానంగా ఈరోజు మనతో మాట్లాడారు డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణులు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారకముందే మనం కూడా మేల్కోవాలి. ఒక కుటుంబంలో ఒక విషయం జరిగిందంటే దాన్ని బయటకు చెప్పడం వల్ల కోపోద్రికులు అవుతారు, హత్యలకు దారితీస్తాయి. కానీ దాన్ని కుటుంబ సభ్యుల మధ్యనే సామరస్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఈ సమస్యలు బయటికి రాకుండా, ఈ సమస్యలు పునరావృతం కాకుండా, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లాలో 200కు పైగా అఘాయిత్యాలు జరిగిన నేపథ్యంలో వీటన్నింటికి కూడా ముగింపు చెప్పాలంటే కుటుంబంలో ఉన్న సమస్యలు బయటకు వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడే ఈ ఘటనలకన్నింటికి కూడా ముగింపు పలికే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ కేశవులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.